నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందా అంటే అవునని అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టులపై వేట కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు, రాష్ట్రాల సమన్వయంతో సెక్యూరిటీ బలగాల దాడులు, కేంద్రం ఇచ్చిన గడువుతో రాష్ట్రాలు కూడా దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిజం అంతమవుతుందన్న హోంమంత్రి అమిత్ షా మాటలను నిజం చేసేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అడుగుల దిశగా రాష్ట్రాలు మావోయిస్టుల అంతం కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. మావోయిస్టులను ఎక్కడికక్కడ బలగాలు ఏరుపారేస్తున్నాయి. నిన్న ఒక్కరోజు 10 మంది మావోయిస్టులను అంతం చేయగా ఇవాళ మరో 2 హతమార్చింది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి చెందగా వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మోడెం బాలకృష్ణ ఉన్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రంలోని భూపాల్పల్లి జిల్లా గణపవరం మండలానికి చెందిన మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్ ఉన్నారు. బాలకృష్ణపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టుల రక్షణ వలయాన్ని ఛేదించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో బయటకు వెళ్లకుండా అక్కడే ఇరుక్కుపోయారని సమాచారం అందుతోంది. తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్ వైపు పారిపోకుండా వారిని అడ్డుకోవడంలో పోలీసులు విజయవంతమయ్యారు. అయితే మరోవైపు మావోయిస్టులు ఇంకా పటిష్టమైన స్థాయిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సైనిక శిక్షణ, బలగాలకు పహారా, స్థానిక ప్రజల్లో భయాందోళన సృష్టించడం, వీటితో తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టులు పూర్తిగా అంతరించిపోయారని చెప్పే స్థితి రావడానికి ఇంకా చాలా టైం పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. కేంద్రం మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తోంది. గత దశాబ్దాలుగా సాయుధ పోరాటంతో దేశవ్యాప్తంగా హింసకు పాల్పడ్డ మావోయిస్టులు ఇప్పుడు క్రమంగా క్షీణిస్తున్నారు. ఒకప్పుడు 12 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నక్సలిజం ఇప్పుడు 6 రాష్ట్రాలకే పరిమితమైంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుండటంతో అలజడి రేగుతోంది. ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం చాలా వరకు అంతమైపోగా తెలంగాణలో కేవలం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టుల కదలికలున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా అటవీ ప్రాంతాలు ఖనిజ సంపదకు నిలయంగా ఉండటంతో మావోయిస్టుల దృష్టి అక్కడే ఉందని కేంద్ర హోంశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మావోయిస్టులు మరో వాదన వినిపిస్తున్నారు. కార్పొరేట్ల కోసం గిరిజనులపై అణిచివేతకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. గిరిజనుల కోసం, భూమిపుత్రుల కోసం మావోయిస్టులు పనిచేస్తూనే ఉంటారని, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మావోయిజానికి అంతం లేదంటున్నారు. భూస్వామ్య విధానాలు, వనరుల వినియోగం సక్రమంగా సాగనంత కాలం పోరాటం ఆపబోమని మావోయిస్టులు చెప్తున్నారు. చర్చలకు సిద్ధమని కూడా వారు పదే సంకేతాలు ఇచ్చినా కేంద్రం మాత్రం ఆయుధాలు వదిలిపెట్టి రాకుండా చర్చలు జరిపే ప్రసక్తే లేదంటోంది. ఇక డిబేట్ లో మనతో జాయిన్ అవుతున్నారు మాజీ మావోయిస్ట్ జంపన్న గారు. నమస్కారం జంపన్న గారు. నమస్తే జంపన్న గారు. పూర్తిగా ఈ మావోయిస్టులు, అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు నాకు మీ వ్యక్తిగత ప్రయాణం గురించి తెలుసుకోవాలని ఉంది. అంటే మీరు మావోయిస్టు ఉద్యమంలో ఎలా చేరారు, ఆ టైంలో మీ ఆలోచనలు కావచ్చు, మీ ఆదర్శాలు కావచ్చు ఏంటి, ఏ విధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఆ దిశగా నడిపించాయి? నేను సంక్షిప్తంగా 1-2 minutes లో ఈ విషయాన్ని వివరిస్తున్నాను. ప్లీజ్. నేను నా స్టడీ కంప్లీట్ అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ప్రాగట్ రూట్స్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్న సందర్భంగా
నాకు రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ తోటి ఏంటంటే పరిచయం అయింది 84 స్టార్టింగ్ లో. Hmm. ఆ పరిచయం నుంచి నేను ప్రేరణ పొంది సమాజాన్ని మార్చాలనే దాంతో, పూర్తిగా సమాజాన్ని మార్చాలని, నా పర్సనల్ ప్రాబ్లం కాదు, ఇంకొక వేరే ఏ ప్రాబ్లం లేదు, ఓకే. ఓన్లీ సొసైటీని మార్చాలనే దాంతో మొత్తం దేశం లోపట, నా దృష్టి లోపట ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ లోపట మావోయిస్ట్ పార్టీ అనేది ఏందో సమాజాన్ని మార్చటానికి ఒక పట్టుదలతోటి కృషి చేస్తున్న పార్టీగా నేను గుర్తించి, నేను ఆనాడు 84 లోపట నేను ఆ పార్టీ లోపట జాయిన్ అయినా. నేను తిరిగి 2017 డిసెంబర్ వరకు కూడా ఏంటంటే నేను ఏనాడు కూడా ఏంటంటే పార్టీని వదులుతాననేది నేను ఎన్నడూ అనుకోలేదు. పూర్తిగా పార్టీ కోసం, ప్రజల కోసము చివరి వరకు కూడా పనిచేయాలనేది నేను ఆశించిన. నేను అయితే చివరిలో నేను పనిచేస్తున్నా అంటే ఒక 2000 నుంచి నేను కేంద్ర కమిటీ మెంబర్ను. Hmm. వివిధ స్థాయిల్లో పట్ల కూడా నేను డెవలప్ అవుతూ 2000 నుంచి 2017 వరకు నా మొత్తము 35 ఇయర్స్ జీవితంలో కూడా సగ జీవితము కేంద్ర కమిటీ మెంబర్గా సిఎంసి మెంబర్గా పనిచేసిన నేను. Hmm. కాబట్టి ఆ సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆ లైన్ ప్రకారంగా, ఆ లైన్ అంటే విధానాలు సరైనవి అంటే వాళ్ళ ఆ పార్టీ త్యాగాలు, ఆ పార్టీ ప్రజల కోసము పనిచేసిన విధానము, దాని యొక్క లక్ష్యాలు 100% ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా సరైనవే. కానీ లైన్ ఏదైతుందో, మార్గం ఏదైతుందో, ఆ మార్గం అనేది ఏదైతుందో దాని ద్వారా భారత విప్లవాన్ని విజయవంతం చేయలేము అనేది నేను అర్థం చేసుకున్న విషయం అది. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏంటంటే నేను వాళ్ళకి ఆ విషయాలు చెప్పి ఇది సాధ్యం కాదన్న దాంతో నేను బయటికి రావడం జరిగింది. ఇప్పటికి నేను బయటకు వచ్చి 7 సంవత్సరాలు దాటిపోతున్నది. ఇది నా సంక్షిప్తంగా నా ఈ పార్టీలో నా జీవితానికి సంబంధించి. ఎస్. సో మీరు అంటే ఉద్యమం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, అంటే జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు, అలాగే అంత ఈజీ అయిపోయిందా మీకు సమాజంలో కలవడం అనేది, లేదంటే కొన్ని హర్డిల్స్ ఏమైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేయడం అనే సమస్య ఏవైతున్నాయో ఫేస్ చేయడం అనేది ప్రభుత్వం నుంచి నాకేమి అంటే భూమి, ఇల్లు ఇట్లా ఏమి రాలేదు. తర్వాత దాని గురించి కూడా నేను సీరియస్ ప్రయత్నాలు కూడా ఏమి చేయలేదు. నేనేమి చేయాలనుకోవటం లేదు. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏతున్నాయో, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ మనిషికైనా ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య ఉంటది. కానీ ఆ సమస్య ఏదైతుందో ఇప్పుడు నాకు సంబంధించి వచ్చినప్పుడు అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను సమాజానికి చెప్పడానికి నేనే సిద్ధంగా లేను. నేను ఈ ప్రపంచ బాధ నా బాధ అనుకుంటున్నా, ఈ సమాజ సమస్యలు ఏవైతున్నాయో నా సమస్యగా భావిస్తున్నా. కాబట్టి నేను ఈ ప్రజల గురించి, ఈ సమాజం గురించే నేను వచ్చినప్పటి నుండి ఈ 7 సంవత్సరాల కాలం నుంచి కూడా నా ఇంటర్వ్యూలు కానీ లేదా నా రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రజలకు సంబంధించింది, సమాజానికి సంబంధించిన విషయాలుగానే ఉన్నాయి. కాబట్టి నా వ్యక్తిగత సమస్యలు సమాజంలో చర్చించబడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సమస్యలు అడగట్లేదు అంటే మిమ్మల్ని అందరూ అదే అంటే మీరు కోరుకున్నటువంటి ఆదరణ దక్కిందా అనేది నా క్వశ్చన్. ఉంది నాకు ఈ 7 సంవత్సరాల కాలంలో బట్టి కూడా నేను రాస్తున్న అనేక విషయాలపైన లేదా నా ఇంటర్వ్యూల పైన కూడా ఏంటంటే ప్రజల యొక్క స్పందన అంటే ప్రజల 100% అందరు సపోర్ట్ చేయనప్పటికీ మెజారిటీగా దాదాపు 90% పీపుల్ నన్ను, నా మాటలు వినే వాళ్ళు, నన్ను చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు పాజిటివ్ గా సపోర్ట్ ఉంది, స్పందన ఉంది, పాజిటివ్ గా సూచనలు ఉన్నాయి. కాబట్టి నాకు ఆ హ్యాపీ ఏదైతే ఉందో అంటే నేను సమాజం కోసం ఆ పార్టీని వదిలిపెట్టినప్పటికీ కూడా సమాజానికి నేను ఏ లక్ష్యంతో అయితే ఆనాడు పోయినో ఇవ్వాలా నేను నా వంతు కృషిని నేను చేస్తున్నా అనేది ఉందో ఆ తృప్తి ఉంది నాకు. ఫైన్. అలాగే జంపన్న గారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిజాన్ని అంతమొందించాలి అనేటువంటి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో ఆపరేషన్స్ కావచ్చు, అలాగే ఎన్కౌంటర్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాము. అయితే అసలు ఈ ఎన్కౌంటర్లు కావచ్చు, ఈ ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి మావోయిజాన్ని అంతమొందించడానికి సరిపోయేటువంటి చర్యలుగా మీరు చూస్తారా? ఒకటి ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు అంతమొందించడం అనేది ఏందో విధానం, అది మిలిటరీ ఆస్పెక్ట్ తీసుకున్నారు వాళ్ళు. మిలిటరీ ఆస్పెక్ట్ అనేది దాంట్లో బట్టి కూడా చాలా రాజ్యాంగానికి భిన్నమైన పద్ధతిలో బట్టి ఎంచుకొని పూర్తిగా నిర్మూలన, మనుషుల నిర్మూలన అనేది ఉందో పూర్తిగా అది రాంగ్, అది మానవత్వానికి వ్యతిరేకంగా. తర్వాత నాన్ పొలిటికల్ ఇష్యూ అది.
కాబట్టి ఇది ఏదైతుందో అది పూర్తిగా రాంగ్ అది. కాబట్టి దీని ద్వారా అంటే మనుషులను చంపగలరు తప్ప పూర్తిగా ఆ పార్టీని నిర్మూలించడం కానీ లేదా ఆ పార్టీ ఏదైతే పుట్టి పెరిగి అభివృద్ధి కావడానికి కావలసిన పరిస్థితులు ఏవైతున్నాయో అంటే ఈ దేశంలో పట్టదని దాని పరిస్థితి ఏ పరిస్థితుల నుంచి అది డెవలప్ అయింది అనుకున్నప్పుడు భారతదేశంలో ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల నుంచి నక్సలిజం వచ్చింది, మావోయిజం వచ్చింది. కాబట్టి మనుషులను నిర్మూలిస్తామా లేదా అనేది వేరు, కానీ నిర్మూలించినప్పటికీ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి ఆ పరిస్థితులు అవి మరింత అభివృద్ధి అయితే తప్ప ఇవి తగ్గవి. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు నేపాల్ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేపాల్ లోపల కూడా రాజరికం పోయింది, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల కూడా అక్కడ ప్రభుత్వాలు 18 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు పరిష్కరించని ఫలితంగానే అక్కడ తిరిగి విద్యార్థులు లేకపోతే జెన్ జీ అనే ఒక పేరుతోటి ఆ ఉద్యమం ఏదో అది రావడానికి కారణమైంది. కాబట్టి తప్పనిసరిగా అంటే ఉద్యమాల మనుషులను నిర్మూలించడం ద్వారా పరిష్కారాలు కావు అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. సో అది రూట్ కాజ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలాగా మనుషుల్ని నిర్మూలించుకుంటూ వెళ్తే అది సమస్యకు పరిష్కారం కాదు అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రకంగా చేసుకుంటూ పోతే హింస ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో యువత ఈవెన్ టుడే వాళ్ళు కొంత ఈ నక్సలిజం ఈ మావోయిజం పట్ల ఆకర్షితులు అవుతున్నారు అనేటువంటి సమాచారం మనకున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు సమస్య ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ప్రభుత్వాలు హింస కొనసాగిస్తే అది తీవ్రమవుతుంది, మరింత తీవ్రమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్వాజూడం అనేది 2005 లోపల స్టార్ట్ అయింది దండకారణ్యం లోపల. 2005లో స్టార్ట్ అయినప్పుడు దండకారణ్యంలో పార్టీ చాలా అతి తక్కువగా ఉన్నది. ఎంత తక్కువగా ఉందని అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలనంటే ఆనాడు ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యానికి పార్టీ మెంబర్లను లేదా కొంతమంది నాయకులను పంపడం జరిగింది, అక్కడ కొరత ఉన్నది కాబట్టి. కానీ అలాంటిది అంటే ఫస్ట్ 2005, 2006 లోపల దండకారణ్యం లోపల పార్టీ కొంత దెబ్బతిన్నప్పటికీ ప్రజా ఉద్యమం దెబ్బతిన్నప్పటికీ విత్ ఇన్ 1 year లోపల కూడా ఏంటంటే మళ్ళీ దానికి 4 రెట్లు ఎక్కువగా డెవలప్ అయింది పార్టీ అక్కడ. అదే దండకారణ్యం లోపల తిరిగి ఏ సల్వాజుడు నాయకులు ప్రభుత్వ అంటే బలంతో ముందుకొచ్చిండ్రో 2008-9 నాటికే కంప్లీట్ గా సల్వాజూడం అనేది క్లోజ్ అయింది. అది సుప్రీంకోర్టు తీర్పుతోటి కాదు. సుప్రీంకోర్టు తీర్పు 2011లో కూడా వచ్చింది, కానీ ఆ తీర్పు కంటే ముందు 3 సంవత్సరాల ముందు సల్వాజూడం అనేది లేకుండా పోయింది. నష్టపోయినరు, అందరు వచ్చి లొంగిపోయినరు, కొంతమంది చనిపోయినరు సల్వాజూడం నాయకులు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో అంటే నిర్బంధం ద్వారా అణచివేత ద్వారా చేయాలనుకుంటే దానికి రెట్టింపు అవుతుంది, ఇంకా చాలా పెరుగుతుంది. పార్టీ అదే దండకాల్లో బట్టి కూడా దానికి చాలా అది అక్కడి నుంచి అనేక రాష్ట్రాలకు కేడని పంపింది. అయితే ఇప్పుడు ఇవాళ మరి ఈ నిర్బంధం ద్వారా ఇప్పుడు అది ఏ రకంగా ఉంటుంది అనేది మరి చెప్పలేము. కానీ సమాజంలో బట్ట వేరు పద్ధతుల బట్ట కూడా అది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా ఒక తీవ్రమైన ఒక వ్యతిరేక భావం పెరుగుతుంది. ఆ వ్యతిరేక భావం ఏదో నువ్వు దాన్ని ఏ రకంగా మార్చలేవు. అది ప్రజల యొక్క మనసు. ఇప్పుడు చూడండి అక్కడ దండకాల్లో కూడా చనిపోతున్నారు, కొంతమంది చనిపోతున్నప్పుడు ఇక్కడ శవాలు వచ్చినాయి. శవాలు వచ్చినా రాకపోయినా శవాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా టోటల్ సమాజంలో కూడా ప్రభుత్వం అంటే ఒక తీవ్ర వ్యతిరేకత. ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు? ఇప్పుడు నేపాల్ లోపట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ లోపట ప్రభుత్వ నాయకులు వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కావచ్చు, వాళ్ళ అవినీతి పరులుగా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ కొడుకులు అంటే కోట్లు సంపాదించుకుంటూ బంగారు ఆభరణాలు ధరిస్తూ సంతోషంగా ఏదైతుందో ప్రజల అంటే అసమానత ఉన్నప్పుడు ఆ ప్రజలు చూస్తారు, వ్యతిరేకత పెరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా గమనిస్తారు కదా, నువ్వు ఎవరిని చంపుతున్నావు, ఎందుకు చంపుతున్నావు, వాళ్ళు ఏం చేసిండ్రు? చట్ట ప్రకారంగా రాజ్యాంగ వ్యతిరేకం కావచ్చు, ఓకే, కానీ వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు కదా, ప్రజల కోసం త్యాగం చేస్తున్నారు కదా. నువ్వు చట్టబద్ధతలో కూడా దాని సమస్యను పరిష్కరించవచ్చు కదా, శాంతియుతంగా పరిష్కరించవచ్చు కదా, చర్చలు చేయొచ్చు కదా. కాబట్టి ఇవేవైతున్నాయో ఈ సమాజంలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైతుందో తనకు బలం ఉండొచ్చు కాక చాలా బలం ఉంది, కానీ ఆ బలం ఉందని చెప్పి అంటే ఆ బలాన్ని ఉపయోగించుడు కాదు, దాన్ని శాంతియుతంగా రాజ్యాంగ పద్ధతిలో బట్ట పరిష్కరించాలనేది ప్రజల గొంతులు అవి పెరిగినాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి.
అయితే గత దశాబ్ద కాలంగా చూస్తే జంపన్న గారు ఈ మావోయిస్ట్ ఉద్యమం క్షీణిస్తూ వస్తోంది. అంటే దీనికి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఒత్తిడి కారణం అంటారా, లేదంటే ఆ ఉద్యమం లోపల ఉన్నటువంటి నాయకుల్లో ఉన్న అంతర్గత ఏవైతే ఉంటాయో విభేదాలు కావచ్చు, ఈ సమస్యలు కావచ్చు, ఇవి కారణంగా క్షీణిస్తూ వస్తోందంటారా? అంటే అది దెబ్బతినడానికి ఒకే కారణం కాదు. అది ఒకే కారణం అంటే ప్రభుత్వం అంటే బలము అనేది అదొకటే కారణం కాదు. వాస్తవంగా బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కాకుండా కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినప్పటికీ తప్పనిసరిగా తన బలగాలను ఉపయోగించి అక్కడ అణచివేతను కొనసాగిస్తాయి, సాధారణమే అది. అయితే ఈ అణచివేత మూలంగానే ఆ మావోయిస్టు పార్టీ దెబ్బతిన్నది అంటే తగ్గిపోతుంది అనేది కాదది. దానికి ముఖ్యమైన కారణం కూడా ఏంటంటే ఆర్థిక రాజకీయ విషయాల్లో ఆ కారణాలు ఉంటాయి. ఆ కారణాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ దేశంలో అంటే వాళ్ళు ఆనాడు ప్రారంభించినప్పుడు 70 లోపట నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్న పరిస్థితులు ఇవాళ ఆ రకంగా ఉన్నాయా లేవా అనేది ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. అంటే 53 సంవత్సరాలు గడిచిపోతుంది కాబట్టి ఈ 53 సంవత్సరాల లోపట దేశంలో ఏ మార్పులు వచ్చినాయి? మార్పులు అన్నట్టు దోపిడీ ఉన్నది, అది వేరే విషయం. దోపిడీ ఉన్నప్పటికీ అనేక రకాలుగా ఈ మార్పులు ఏవైతున్నాయో ఈ మార్పులు ఆ పార్టీ పరిగణలోకి తీసుకోవాలి. ఆ పరిగణలోకి తీసుకొని తన విధానాలు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అది మార్చుకోకపోతే పార్టీ ఏదైతే ఉందో తన యొక్క డెవలప్మెంట్ లోపట అది ఉండదు, తగ్గుతుంది అది. కాబట్టి ఒక వంక మొత్తం వ్యవస్థకు సంబంధించిన విషయాలు ఉంటాయి. రెండో విషయాలు కూడా ఏంటంటే ఇలా ప్రభుత్వం ఏదైతే దాడి చేస్తుందో ఆ దాడిని ఎదుర్కోవడానికి సంబంధించింది కూడా ఏ రకంగా దాన్ని ఎట్లా కాన్ఫరెన్స్ చేస్తుంది, ఏ విధానాలు అవలంబిస్తుంది, అది రాజకీయ విధానాలు ఏంటి, తర్వాత మిలిటరీ విధానాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కీలకమైన విషయాలు. కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెప్టెంబర్ 21 అంటే పార్టీ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఏంటంటే వాళ్ళు ఒక సందేశాన్ని కూడా రిలీజ్ చేసారు వాళ్ళు ఈ మధ్య కాలంలో 4-5 రోజుల క్రితం. కాబట్టి దాంట్లో కొంత పేర్కొన్నారు వాళ్ళు, కొంతవరకే పేర్కొన్నారు వాళ్ళు. కానీ ఇంటర్నల్ గా వాళ్ళు ఏమి రాసుకున్నారో మనకేం తెలియదు. అది ఏమైనప్పటికీ ఆ పార్టీ ఏదైతుందో స్ట్రగుల్ చేస్తుంది. అయితే ఆ పార్టీ చాలా కాన్ఫిడెన్స్ అంటే ఈ మధ్యలో వాళ్ళు రిలీజ్ చేసిన సందేశంలో చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసారు వాళ్ళు. కగార్ను ఎదుర్కొంటామేమో, దాన్ని ఓడించి తీర్థం అనేది ఉందో వాళ్ళు అందులో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిండ్రు. వాళ్ళ పార్టీని వాళ్ళ శ్రేణులను మోటివేషన్ చేసుకుంటున్నారు. కరెక్ట్. అయితే మావోయిస్టులు తమ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు మేము గిరిజనుల కోసం, భూమిపుత్రుల కోసము, అణగారిన వర్గాల కోసం మేము ఈ ఉద్యమం నేపథ్యాన్ని ఎంచుకున్నాము అని చెప్తూ ఉంటారు. అయితే గిరిజన సమస్యలను ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆయుధ పోరాటం ఒకటే మార్గం అంటారా? మావోయిస్టు పార్టీ వాళ్ళు ఎన్నడైనా అంటే ప్రారంభించినప్పటి నుంచి కూడా అంటే నాకు 35 years నాకు తెలుసు కాబట్టి మావోయిస్టు పార్టీ ఓన్లీ సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని ఎన్నడూ చెప్పలేదు. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, ఎప్పటికీ చెప్పది. దాని యొక్క అవగాహన ప్రకారం ఏంటంటే ఒక వంక అంటే ఆ మొత్తం విప్లవంలో సాయుధ పోరాటం అనేది ఒక కీలకమైందని చెప్తుంది, అంతే సెంట్రల్ పాయింట్ గా చెప్తుంది. కానీ దానికి బయట ప్రజా సంఘాలను లీగల్ గా చట్టబద్ధంగా లేదా రహస్యంగా ప్రజా సంఘాలను వేలాది ప్రజా సంఘాలు నిర్మించాలి, బయట పార్టీ నిర్మాణం చేయాలి. అది గ్రామాల్లో, పట్టణాల్లో, రాజధాని నగరాల్లో, కార్మిక వాడాల్లో, విద్యార్థి రంగంలో, రైతుల్లో, మహిళల్లో, లేదా వివిధ ఉద్యోగుల్లో, లేదా వివిధ చిన్న వ్యాపారస్తుల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా అంటే పార్టీని, ప్రజా సంఘాలు విస్తరించాలనే దాంతో మొదటి నుంచి అది కృషి చేసింది. అంటే దాదాపు ఒక 15 years బిఫోర్ వరకు కూడా 15-20 years బిఫోర్ వరకు కూడా దానికి ప్రజా సంఘాలు, పార్టీ నిర్మాణం, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హైదరాబాద్ లో వరంగల్ లో కూడా అవన్నీ నిర్మాణం చేసిన చరిత్ర ఉంది దానికి. అయితే ఇప్పుడు ఇవాళ అది అడవికి మాత్రమే అది పరిమితమై ఉండి అంటే మన చూసే వాళ్ళకి ఏంటంటే సాయుధ పోరాటంగానే ఉంది కదా, ఇవి లేవు కదా అనేది అవుతుందో అది కనపడడం మాత్రం అది ఇవాళ ఆ పొజిషన్ లో ఉంది. కాబట్టి అది సమీక్షించుకోవాలి ఏ రకంగా చేయాలంటే. ఇప్పుడు వాళ్ళు మావోయిస్ట్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒక లేఖ రిలీజ్ చేశారు. ఈ కగార్ ఆపరేషన్ ను మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో కనిపించింది అని అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇటువైపు కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ లో నిన్న జరిగినటువంటి చూసాం మనం, మొడెం బాలకృష్ణ వంటి కీలక నాయకులు ఎన్కౌంటర్ లో చనిపోవడము. సో ఇవన్నీ కూడా మరి ఉద్యమం పైన ప్రభావం ఏమైనా చూపిస్తాయంటారా?
తప్పనిసరిగా ఈ ప్రభావం మామూలు ప్రభావం కాదు. వాస్తవంగా అంటే ఇప్పుడు 53 సంవత్సరాల నుంచి జరిగిన నష్టాల లోపట మొట్టమొదటగా అంటే 1972 లోపట ఆ పార్టీ జనరల్ సెక్రటరీ చార్ మహేందర్ చనిపోయిండు, అరెస్ట్ కాబడి. తిరిగి మొట్టమొదటిసారిగా అంటే నంబాల కేశవరావు పార్టీ జనరల్ సెక్రటరీ చుట్టుముట్టు వేయబడి చనిపోవడం అయితే ఇది ఫస్ట్ టైం. ఇది మళ్ళీ ఆ తర్వాత తిరిగి అది మాత్రమే కాదు, వాళ్ళు రాసుకున్న దాని ప్రకారంగా 5 సీసీ మెంబర్లు ఉదయ్, చలపతి, తర్వాత వివేక్, నమ్మాల కేశవరావు, ఇప్పుడు నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో పడ్డ మనోజ్ అంటే బాలకృష్ణ, 5 సీసీ మెంబర్లు చనిపోవడం అనేది ఉందో అది పెద్ద నష్టం. ఇది మాత్రమే కాదు, రాష్ట్ర కమిటీ మెంబర్లు అని అంటే దాదాపు నిన్నటి ఎన్కౌంటర్ లో కూడా ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ ప్రమోద్ కూడా ఉన్నాడు అనేది కూడా ఇప్పుడు రిలీజ్ చేసింది, అది పత్రికల్లో కూడా వచ్చింది. కాబట్టి ఈ నష్టం, ఈ రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోవడం అవుతుందో ఆ పార్టీకి చాలా అతిపెద్ద నష్టం. ఈ నష్టం అనేది అవుతుందో అంటే వాళ్ళు చెప్పుకుంటున్న అర్థంలో బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది చాలా, ఈ నష్టాల యొక్క ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటది, చాలా లాంగ్ పీరియడ్ ఉంటది. కాబట్టి ఇది ఏదైతుందో అంటే దీని యొక్క ఫలితం ఏదైతుందో పార్టీ యొక్క డెవలప్మెంట్ పైన ఉంటది అని చెబుతూనే వాళ్ళు ఏం చెప్పిందంటే అయినప్పటికీ కూడా ఇది ఏదైతుందో ఈ నష్టాలు అనేటి అవుతుందో మావోయిస్టు పార్టీ దాని ద్వారా ఏదైతుందో పూర్తిగా లేకుండా పోతుంది అన్నది అది భ్రమ మాత్రమే అనే విషయాన్ని వాళ్ళు చెప్తుండ్రు. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ విప్లవ అనుభవాలు, ఈ దేశ అనుభవాలు, తర్వాత వాళ్ళ పార్టీ అనుభవాలు, 53 సంవత్సరాల అనుభవాల లోపట నక్సల్ బరి నుంచి అనేక సందర్భాల్లో కూడా పార్టీ అంటే ఒడిదుడుకుల లోపట ఆటుపోట్ల మధ్యన వాటిని అంటే దెబ్బతింటూ ముందుకు పోతూ తిరిగి పైకి వచ్చిన చరిత్ర అనేది ఆ పార్టీ చరిత్రలో ఉన్నది. కాబట్టి దాన్ని వాళ్ళ క్యాడర్ కు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళు చెబుతూ వాళ్ళ అందులో ఆ సందేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఉందో ఇప్పుడు చేసేది వాళ్ళు. కాబట్టి అంటే ఆ పార్టీ నా విధానాలు వేరు, కానీ ఆ పార్టీ ఏదైతుందో వాళ్ళు అందులో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఆ సందేశంలో మాత్రం వాళ్ళు వ్యక్తం చేసింది అంటే 2026 మార్చి నాటికి దీన్ని నిర్మూలించడం అనేది అది అసాధ్యమైన పని అని చెబుతూనే ఇంకోటి ఏం చెప్పినట్టు వాళ్ళు ఈ సంవత్సర కాలంలో 326 మంది తమ పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పటికి కూడా ప్రభుత్వ బలగాలను కూడా 70 అంటే సుమారు 50 మంది పైగా చంపిన విషయాన్ని ఏంటంటే వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు 50 మంది లోపల కూడా అయితే చంపినప్పటికి కూడా అంటే ప్రభుత్వ బలగాలు వాళ్ళు అవి చెప్పటం లేదు, అన్ని దాచిపెడుతుండ్రు. ఒక కావాలని కూడా అంటే చెప్పటం లేదు, చెప్తే పోలీసు బలగాల మోరల్ దెబ్బతింటదన్న దాంతో చెప్పటం లేదనేది ఏందో వాళ్ళు చెబుతూ అంటే దీనిని ఎగ్జాంపుల్ చెప్తూ ఖచ్చితంగా కూడా మేము దీన్ని ఓడిస్తాము అనేది వాళ్ళు చెప్తున్న విషయం. అయితే మావోలు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా కూడా ఇటు ప్రభుత్వం మాత్రము ఆయుధాలు వదిలిపెట్టి రావాలి అనేటి ఒక షరతు పెడుతున్నారు. అయితే మరి ఈ వీళ్ళిద్దరి మధ్య చర్చలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? అసలు మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీరు చూసినటువంటి దీని ప్రకారం ఈ మావోయిస్టులతో ప్రభుత్వాలు జరిపినటువంటి చర్చలు ఏ రోజైనా సక్సెస్ అయిన చరిత్ర ఉందంటారా? ఇప్పుడు శాంతి చర్చలకు సంబంధించింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ సందేశంలో పార్టీ సందేశంలో కూడా వాళ్ళు స్పష్టం చేసారు. వాళ్ళు స్పష్టం చేసిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం అనేది ఉందో అది శాంతి చర్చలు చేయది, అది నిర్మూలనే కార్యక్రమం కొనసాగిస్తున్నది. ఎవరెన్ని పిలుపులు ఇచ్చినప్పటికీ అది చేయది. తర్వాత ఇది చెప్తూనే ఈ పార్టీ కాదు, ఈ ప్రభుత్వమే కాదు, మరొక ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా నిర్మూలన లక్ష్యంగానే కొనసాగిస్తుందని చెప్తూనే మావోయిస్టు పార్టీ తన యొక్క విప్లవాన్ని విజయవంతం చేయాలంటే తప్పనిసరిగా ఏదైతే ఇప్పటి వరకు కొనసాగిస్తున్న సాయుధ పోరాట మార్గం ఏదైతుందో దాన్ని మరింత బలంగా కొనసాగించాలి. ప్రజల్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వర్గ పోరాటాన్ని అభివృద్ధి చేస్తూ గెరిల్లా యుద్ధాన్ని తీవ్రతరం చేయాలనే విషయాన్ని ఏంటంటే వాళ్ళందరూ చెప్పారు. ఇది చెప్తూనే ఈ విషయాన్ని చెప్తూనే ఇంకొక విషయం శాంతి చర్చలకు సంబంధించి ఏం చెప్పిందంటే ప్రజలు శాంతి చర్చలు కోరుతున్నారు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి, మేధావులు కోరుతున్నారు, దేశవ్యాప్తంగా కోరుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఉదాహరించింది 9 రాష్ట్రాల్లో ఎంతో చెప్పారు. వాళ్ళు 9 రాష్ట్రాల్లో కూడా ప్రజలు కూడా కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వము మొండిగా తిరస్కరిస్తూ నిర్మూలిస్తుంది. కాబట్టి ఇది మేము మా వైఖరి అంటే మావోయిస్టు పార్టీ వైఖరిగా చెప్పాలనుకున్నప్పుడు మేము ఎప్పుడైనా శాంతి చర్చలకు మేము సిద్ధమే, అప్పుడైనా ఇప్పటికీ కూడా మేము సిద్ధమే. కానీ
శాంతి చర్చలు జరగాలనంటే కగార్ అనేది ఉందో దాన్ని ఆఫ్ చేసుకోవాలి, ఎన్కౌంటర్లను బంద్ చేయాలి, క్యాంపులను ఎత్తివేయాలనేది ఉందో వాళ్ళ యొక్క పార్టీ నోట్ల వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఇది స్పష్టంగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు చర్చలు జరగాలనంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఉన్నది. అది చెయ్యాలనుకుంటే ఇప్పటికీ వాస్తవంగా నేనేమంటున్నంటే అంటే నేను పర్సనల్ గా నేను చెప్పే విషయం ఏంటంటే ప్రభుత్వానికి చాలా ఎక్కువ బాధ్యత ఉన్నది. ప్రభుత్వం ఏదైతుందో అంటే దేశంలో శాంతి భద్రతను కాపాడే డ్యూటీ ఉన్నది రాజ్యాంగ ప్రకారంగా. దాని ప్రకారంగానే ఆ శాంతి భద్రతలు కాపాడాలనంటే శాంతి చర్చలు అనేటివి కూడా అదొక బెస్ట్ మెథడ్ అది. కాబట్టి తప్పనిసరిగా మావోయిస్టు పార్టీని చర్చలకు ఆహ్వానించి చర్చలు జరపడం ద్వారా మావోయిస్టు పార్టీ ఆలోచించడానికి అది అవకాశం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ అంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా వాళ్ళని చర్చలకు పిలిచి ఆ రకంగా మాట్లాడినప్పుడే ఆ సమస్య సాల్వ్ అయినాయి. ఆ పార్టీలు సాయుధ పోరాటాన్ని విరమించినాయి, శాంతి లభించింది. అంటే శాంతి అంటే ఈ అర్థంలో. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ప్రజలు ఎంతమంది మాట్లాడినా వినకపోవడం అది ఒక విచారకరమైన విషయం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే భవిష్యత్తులో ఈ మావోయిస్ట్ పార్టీ ఇదంతా కూడా కొత్త రూపు ఉంటుందంటారా, లేకపోతే పూర్తిగా అంతరించిపోతుందంటారా? మావోయిస్టు పార్టీ అలా మనుషులు చనిపోవచ్చు, ఎక్కువనో తక్కువనో చనిపోవచ్చు. చనిపోరు అనేది ఏం లేదు. కానీ చనిపోయినప్పటికీ తిరిగి మళ్ళీ ఏంటంటే పార్టీ శ్రేణులు దాంట్లో పార్టీలకు పోయేవారు పోతుంటారు, రిక్రూట్ అవుతారు. తర్వాత తిరిగి పార్టీ కూడా వేరు పద్ధతిలో దాని యొక్క రూపాలు వేరే మారొచ్చు. రూపాలు మారుతూ ఉందంటే మావోయిస్టు పార్టీకి ఏదైతే దాని యొక్క అంటే ఏ కారణాల నుంచి అయితే అది స్టార్ట్ అయిందో ఆ కారణాలు మిగిలి ఉంటాయి. కాబట్టి వేరు పద్ధతిలో కమ్యూనిస్టు భావజాలం అనేది ఉందో ఆ సిద్ధాంతం భావజాలం ఉంటుంది. ప్రజలు వేరు రూపాల్లో కూడా వాళ్ళు ఉద్యమిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జంపన్న గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.